ఏంటి అనంటే ఈ కల్తీ మద్యం ఒకటి, ఆ తర్వాత కల్తీ గంజాయి కూడా విచ్చలవిడిగా గంజాయి రవాణా కావచ్చు, తర్వాత కన్జ్యూమ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివంతా యువతను పాడు చేయడం కావచ్చు. ఇట్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. సో ఏదైనా ఏ ప్రభుత్వానికైనా ఆస్తులు, ఉద్యోగులు, ఆ తర్వాత పెట్టుబడులు, ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా ఈ విధంగా వారసత్వంగా వస్తాయి. కానీ అక్కడ వచ్చినటువంటివి ఏంటి? అప్పులు, ఆ తర్వాత ఇట్లాంటి నకిలీ మద్యం, ఆ తర్వాత గంజాయి, ఆ తర్వాత ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కొద్దిమంది వైసీపీ సైకోలు, ఆ తర్వాత చట్టాలను ఉల్లంఘించేటటువంటి వ్యక్తులు, ఆ తర్వాత ఈ విధంగా చాలా అంశాలు కూడా చాలా అప్పులు అంటే అవి దేనికి చేశారో కూడా తెలియదు, ఎక్కడ పెట్టుబడి పెట్టారో కూడా తెలియదు, ఏమైందో కూడా తెలియని పరిస్థితి. ఆ విధంగా వారసత్వంగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతంగా అనిపించింది. ఆ తర్వాత మనం చూస్తే కనుక ఏదైతే నకిలీ మద్యం వ్యవహారంపై ఇటు సిట్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఎక్సైజ్ సురక్ష పేరుతో కొత్త యాప్ కూడా తీసుకొచ్చింది. ఏదైనా మద్యం బాటిల్ కొనగానే దానిపైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అది ఎప్పుడు ఎక్కడ తయారైంది అవన్నీ కూడా క్లియర్గా వస్తాయి. ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. త్వరలోనే ఈ కుట్ర బయటపడుతుందంటూ కూడా సీఎం చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు. దీనికి సంబంధించి సిట్ ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు తాడేపల్లి ప్యాలెస్కి అయితే వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తల ఇప్పుడు పట్టుకుంటున్నారు. ఎందుకంటే అనవసరంగా తేనె తుట్టెరు అంటే వీళ్ళు చేసినటువంటి ప్లాన్ అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచే కొనసాగినటువంటి ఈ నకిలీ మద్యము కూటమి ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అంటే ఆ విధంగా ముందుకొచ్చింది. సో దాన్ని గుర్తించి కట్టడి చేసి ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తీగ లాగితే కూడా అంటే గతంలో ఏదైతే నకిలీ మద్యం, కల్తీ మద్యం వ్యవహారంలో ఇప్పుడు కేసులు నడుస్తున్నాయో దానికంటే పెద్ద లింకులు కూడా ఇప్పుడు దొరుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ భూమురంగా అయింది, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనే విధంగా కూడా జరిగింది అనే అంశం కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక రోజా గారు నిన్న మాజీ మంత్రి ప్రెస్ మీట్లు పెట్టి హడావిడిగా ఏదో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. వారేం మాట్లాడుతున్నారు నేను ప్రెస్ మీట్లో అంటే ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు నాయుడు మేము ఒకటే కోరుతున్నాం, ఈ కల్తీ లిక్కర్ స్కామ్ మీ కొడుక్కి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీ కూటమి ప్రభుత్వం ఉంది, షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తే ఎలా ముందుకు వెళ్తున్నారు అందరూ గమనిస్తున్నారు. సో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కల్తీ సారా రాకెట్ స్కామ్ జరుగుతుంటే మీకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మొదలు పెట్టడం రైట్. ఇది మాజీ మంత్రి రోజా గారు మాట్లాడినటువంటి అంశం. అంటే తను చెబుతున్నది ఏంటి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని గురించి మాట్లాడారు. ఏ విధంగా వారసత్వంగా వచ్చింది, ఇప్పుడు దొరికినటువంటి ఈ నకిలీ మద్యం కంపెనీ కావచ్చు, అందులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా జరిగింది ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పారు. సో వాళ్ళకి తెలిసే చెప్పారు ఇదంతా కూడా ఇట్లా జరిగింది, ఈ విధంగా జరిగిందని. కానీ జగన్ ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు కూడా ఇక్కడ అంటే ఈ విధంగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏదో చెప్తా ఉన్నారు తను. వాళ్ళకు తెలియకుండా జరుగుతుందా అని. మరి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే మరి నకిలీ మద్యం ఏదైతే ఉందో మద్యం పైన ఇష్టానుసారంగా డబ్బు సంపాదించడం, డబ్బు డంపింగ్లు పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయా? సో బంగారం కొనడాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అని రోజా చెప్తోందా? ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ విధంగా తెలుస్తుంది అని తను చెప్తా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇక్కడ తనకు కూడా అన్ని విషయాలు తెలుసు అని చెప్పకనే రోజా గారు చెప్తున్నారా? ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అన్నీ తెలుసు రాష్ట్రంలో అని చెప్తా ఉన్నారు కదా. మరి గతంలో పూర్తిగా క్లియర్గా కూడా సిట్టు సోదాలు కావచ్చు, దాంట్లో చేసినప్పుడు డబ్బు డంపులు, ఆ తర్వాత బంగారం కొనడాలు, ఆ తర్వాత ఖరీదైన విల్లాలు, లేదంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లు, తర్వాత దాదాపుగా 13-14 మంది అరెస్ట్ అయ్యారు ఈ నకిలీ మద్యం కేసులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినవి. ఆ తర్వాత డిస్టిలరీలను బెదిరించి డబ్బులు తీసుకోవడాలు, ఆ తర్వాత దీంట్లో చాలా ఆధారాలు సిట్ సేకరించింది. చాలా కీలకమైనటువంటి వ్యక్తులను, ఒక ఎంపీని కూడా దీంట్లో అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి, అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇంత జరిగితే మరి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉందా? జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు మద్యం పైన ఈ విధంగా జరిగింది అని ఖచ్చితంగా తెలుసు అని రోజా గారు చెప్తున్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ విధంగా జరుగుతుంది అని ఖచ్చితంగా తెలుసు అని ఈవిడ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఈ విధంగా
నకిలీ మద్యం వైసీపీ హయాం నుంచే వారసత్వంగా వచ్చిందంటూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. సాధారణంగా జరిగిన నేరం కాదు ఇది, భారీ కుట్ర కూడా దీంట్లో ఉంది, దానికి సంబంధించి కూడా అన్నీ కూడా ఛేదిస్తున్నామని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య నకిలీ మద్యం ప్రారంభమైంది, అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. సో దానికి సంబంధించి క్లియర్గా మాట్లాడారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూస్తే 27 మంది, దాదాపుగా 27 మంది చనిపోయినా వారి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళకి ఎట్లాంటి పరీక్షలు చేయకుండానే వాళ్ళని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం ఆ విధంగా జరిగిపోయింది ఆ డెడ్ బాడీస్ని. సో నకిలీ మద్యం సారాయి తాగిన తర్వాత ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. అదే నిన్న ఏదైతే నకిలీ మద్యం దానికి సంబంధించి కూడా ఏదో ఒక వ్యక్తి చనిపోయారు అని చెప్పేసి హడావిడి చేస్తూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన సైకోలు ఆ బ్యాచ్. సో దానికి సంబంధించి క్లియర్గా కూటమి ప్రభుత్వం ఆయన్ను ఏదైతే ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి పూర్తిగా పరీక్షలు చేయించడం, ఇతర కారణాలతో ఆయన మరణించాడని దాంట్లో క్లియర్గా రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో కానీ దాన్ని కూడా వేరే మరణాలను కూడా ఈ నకిలీ మద్యం కింద వేసి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రోజా గారు చెప్పినటువంటి అంశం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈ నకిలీ మద్యం గురించి ఆయనకు తెలియకుండా ఉంటుందా అని మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జరిగాయి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా కబ్జాలు, తర్వాత భూదోపిడీలు, ఆ తర్వాత ఇష్టానుసారంగా గంజాయి పెంపకం, గంజాయి అక్రమ రవాణా, ఆ తర్వాత నకిలీ మద్యం పైన ఏ విధంగా సంపాదించారు, ఏ విధంగా ఖండాంతరాలు దాటి ఆఫ్రికాలో ట్రైనింగ్ తీసుకున్నారంట ఏ విధంగా ఈ మద్యం తయారు చేయాలనేది. మరి ఇవన్నీ కూడా అప్పుడు జరిగినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అని చెప్పకనే రోజా గారు చెప్తున్నారా ఈ వీడియోలో అనేది మాత్రం చాలా క్లియర్గా దీంట్లో అర్థమవుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి కానీ రోజా గారు ఇరికిస్తున్నారా? కల్తీ లిక్కర్ స్కామ్ మీకు మీ కొడుక్కి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీ కూటమి ప్రభుత్వం ఉంది, షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం అది మీరున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా మీకు తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అన్నీ తెలుసు, ఇదంతా కూడా ఆయనకు తెలిసే జరిగింది అనేది రోజా గారు చెప్తున్నట్టే అనిపిస్తోంది. ఓవరాల్గా